ఫియర్‌లెస్ బ్యాటింగ్ అనగానే మనకు ఒక లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ గుర్తుకొస్తారు. అండ్ ఆ లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ మనకు ముందు వరుసలో గుర్తుకు రావాల్సిన ప్లేయర్స్‌లో రిషబ్ పంత్ ఒకడు. 2022లో తనకు ఒక సీరియస్ కార్ యాక్సిడెంట్ అవుతుంది. Cricketer Rishabh Pant has sustained injuries after his car collided with a divider and it caught fire. అండ్ ఆ కార్ యాక్సిడెంట్ తర్వాత తన కెరీర్ మాక్సిమం అందరూ అయిపోయింది అనుకున్నారు. కానీ దాని తర్వాత రిషబ్ పంత్ చేసిన కమ్‌బ్యాక్ మాత్రం సూపర్బ్. రిషబ్ పంత్ పూర్తి పేరు రిషబ్ రాజేంద్ర పంత్. తను పుట్టింది 4th అక్టోబర్ 1997లో రూర్కేలో పుడతాడు. రిషబ్ పంత్ ఫియర్‌లెస్ బ్యాటింగ్ వల్ల ఇండియా ఎన్నో మ్యాచెస్ గెలిచింది. అండ్ ఆ గెలిచిన మ్యాచెస్‌లో గబ్బా మ్యాచ్ కూడా ఒకటి. తను ఆడిన గబ్బా నాక్‌కైతే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్ చిన్నప్పటి నుంచి యాడమ్ గిల్‌క్రిస్ట్ బ్యాటింగ్ ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్. తనలాగా అగ్రెసివ్, ఫియర్‌లెస్ బ్యాటింగ్‌ను ఇమిటేట్ చేస్తూ వచ్చాడు. ఏజ్ 12 అప్పుడు తను కూడా ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ అవుదామని కలగన్నాడు. కానీ తను పుట్టిన ఊర్లో క్రికెట్ కోచింగ్ ఫెసిలిటీస్ లేవు. తను పుట్టిన ప్లేస్ హరిద్వార్. అక్కడ తగిన ఫెసిలిటీస్ లేకపోవడం రిషబ్ పంత్ డ్రీమ్‌కు ఏదైతే ఉందో అది దానికి బ్రేకులు పడ్డాయి. అప్పుడు రిషబ్ పంత్ మదర్ ఒక ఐడియాకు వచ్చారు. ప్రతి వారం ఢిల్లీకు ట్రైన్ ఎక్కి అక్కడ క్రికెట్ కోచింగ్ పంత్‌కు వచ్చేలా చేశారు. ఈ జర్నీ ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా అయితే జరగలేదు. ఢిల్లీలో వాళ్ళు బదులుగా కావాలంటే ఒక రెంటెడ్ హౌస్ కూడా తీసుకోవచ్చు. కానీ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ వాళ్ళని సపోర్ట్ చేయలేదు. సో వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ వీక్లీ ట్రైన్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళటం. ప్రతిరోజు పొద్దున్నే రిషబ్ పంత్ లేసేవాడు. కొన్ని గంటల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. రిషబ్ పంత్‌కి ఏజ్ అప్పుడు జస్ట్ 12 ఇయర్స్ మాత్రమే. చాలా మంది పిల్లలు స్కూల్ అయ్యాక ఫ్రెండ్స్‌తో ఆడుకుంటే పంత్ మాత్రం తన డ్రీమ్స్ కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేశాడు. రిషబ్ పంత్ కెరియర్‌లో ఇదే ఒక టఫెస్ట్ ఫేజ్ అని చెప్పవచ్చు. అలా తను ఎర్లీ ఏజ్ గ్రూప్‌లో ఉన్నప్పుడే సోనెట్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అలా కొన్ని ఇయర్స్‌గా రిషబ్ పంత్ కష్టపడి ఢిల్లీని ఏజ్ గ్రూప్ టీమ్స్‌కు రిప్రజెంట్ చేస్తూ వచ్చాడు. తన ఏజ్ 16 వచ్చినప్పటికి తను ఢిల్లీ అండర్-19 టీమ్‌కు రిప్రజెంట్ చేశాడు. రిషబ్ పంత్ తన కెరియర్ చేంజింగ్ ఫేజ్ ఏమన్నా ఉందా అంటే అది ఇదే అని తను చెప్పుకొచ్చాడు. అస్సాంపై ఆడిన ఆ ఒక్క మ్యాచ్ మొత్తం మార్చిపోయేలా చేసింది. పంత్ కేవలం 35 రన్స్ మాత్రమే చేయగలిగాడు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. చాలామంది యంగ్ ప్లేయర్స్ అయితే నెక్స్ట్ ఇన్నింగ్స్‌లో ప్రెషర్‌గా ఫీల్ అయ్యి డిఫెన్సివ్‌గా ఆడటం మొదలుపెడతారు. కానీ రిషబ్ పంత్ మాత్రం అలా కాదు. నేను నా న్యాచురల్ గేమ్ మార్చను అని డిసైడ్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో చేజ్‌లోకి వచ్చిన వెంటనే బౌలర్స్‌పై అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. బౌండరీస్ అండ్ సిక్సెస్‌తో తను స్టేడియం మొత్తం ఎంటర్‌టైన్ చేశాడు. అలా ఎంటర్‌టైన్ చేస్తూ రిషబ్ పంత్ 150 రన్స్ కొట్టాడు సెకండ్ ఇన్నింగ్స్‌లో. ఆ ఇన్నింగ్స్ తర్వాత నుంచి సెలెక్టర్స్ దృష్టి మొత్తం రిషబ్ పంత్ మీదకు వెళ్ళింది. ఆ 150 స్కోర్ చేసిన రోజు నుంచి ఇండియా ఫ్యూచర్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా రిషబ్ పంత్ పేరు వినిపించడం మొదలైంది. 17 ఏజ్ వచ్చేసరికి రిషబ్ పంత్ ఢిల్లీ క్రికెట్‌కి ఒక ప్రామిసింగ్ యంగ్‌స్టర్‌గా మారిపోయాడు. హెడ్‌లైన్స్‌లో తన పేరు ఎక్కువ కనిపించకపోయినా సెలెక్టర్స్ దృష్టి మాత్రం రిషబ్ పంత్ మీదకు వెళ్ళింది. ప్రతి టోర్నమెంట్‌లో రన్స్ చేస్తూ, వికెట్ కీపింగ్ ఇంప్రూవ్ చేస్తూ తన గేమ్ ప్లేని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు. రిషబ్ పంత్ పర్సనల్ కోచ్ అయిన తారక్ సిన్హా ఒకటే చెప్పాడు. నీ ఫియర్‌లెస్ బ్యాటింగ్ మార్చుకో, కానీ ఎప్పుడు అటాక్ చేయాలో నేర్చుకో. ఆ మాటలే పంత్ కెరియర్‌ని మార్చిన లెసన్స్‌లో ఒకటి. రిషబ్ పంత్‌కు 18 ఇయర్స్ వచ్చినప్పుడు ఇండియా అండర్-19 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ప్లేస్ వచ్చింది. ఇది తన ఎంటైర్ క్రికెటింగ్ కెరియర్‌లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఇండియా జెర్సీ వేసుకొని గ్రౌండ్‌లోకి దిగడం పంత్ చిన్నప్పటి నుంచి కలగన్న డ్రీమ్ నిజమైంది. అండర్-19 వరల్డ్ కప్‌లో ఇండియా వన్ ఆఫ్ ద మ్యాచెస్ నేపాల్‌తో ఆడటం జరిగింది. ఆ మ్యాచ్‌లో క్రీజ్‌లోకి వచ్చిన పంత్ ఒకటే మెసేజ్ తో వచ్చాడు. నేను డిఫెన్సివ్‌గా ఆడటానికి రాలేదు. బౌండరీలో సిక్స్‌లు కొట్టడానికి మాత్రమే వచ్చాను అని. బౌలర్ ఎవరైనా సరే అటాక్ మాత్రం ఆపలేదు. కేవలం 18 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి అండర్-19 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ 50 కొట్టి పంత్ ఒక రికార్డు క్రియేట్ చేశాడు. కొన్ని నెలల్లోనే ఐపీఎల్ ఆప్షన్ కూడా వచ్చింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ పంత్‌ని కొనుగోలు చేయడం జరిగింది. అది కేవలం ఒక ఐపీఎల్ కాంట్రాక్ట్ మాత్రమే కాదు, తన ఫ్యామిలీ సాక్రిఫైసెస్‌కి వచ్చిన మొట్టమొదటి రివార్డ్. ఆ రోజు నుంచి రిషబ్ పంత్ జర్నీ ఇండియా ఫ్యూచర్ స్టార్‌గా మారడం స్టార్ట్ అయింది. 2018లో రిషబ్ పంత్ ఏజ్ కేవలం 20 ఇయర్స్ మాత్రమే. అప్పుడే ఇంగ్లాండ్ టూర్‌కు సెలెక్ట్ అవుతాడు. ఐపీఎల్‌లో ఆల్రెడీ ఎక్స్‌ప్లోజివ్ బ్యాటర్‌గా ఒక పేరు తెచ్చుకున్నాడు. కానీ అందరి మైండ్‌లో ఒకే ఒక క్వశ్చన్. ఐపీఎల్‌లో ఆడడం ఒకటి, టెస్ట్ క్రికెట్‌లో ఆడటం ఒకటి. టెస్ట్ క్రికెట్‌లో తను సక్సెస్ అవ్వగలడా అని. ఇంగ్లాండ్ పిచ్చెస్ ప్రపంచంలోనే టఫెస్ట్ పిచ్చెస్. బ్యాటింగ్ అస్సలు ఈజీగా ఉండదు. పంత్ ఆన్సర్ మాత్రం మాటల్లో కాదు బ్యాటింగ్‌తో ఇచ్చాడు. పంత్ ఆడిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లోనే తను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్‌ని సిక్స్‌గా పంపిస్తాడు. ఆ టూర్‌లోనే ది ఓవెల్ 114 రన్స్ స్కోర్ చేసి రిషబ్ పంత్ తన మెయిడెన్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఆ సెంచరీతో ఇంగ్లాండ్‌లో టెస్ట్ సెంచరీ చేసిన మొట్టమొదటి
ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా రిషబ్ పంత్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ స్టార్ కొన్న పంత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ విన్నర్గా మారిపోయాడు. ఇండియాకు టెస్ట్ ఫార్మాట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఎవరైనా ఉన్నారంటే అది రిషబ్ పంత్ పేరు మాత్రం అందరికి గుర్తుకొస్తుంది. ఓవర్సీస్ టెస్ట్ మ్యాచెస్లకు రిషబ్ పంత్ అయితే ఇండియాకు ఒక సేవియర్ లాగా అయ్యాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా గెలవడానికి పంత్ చాలా పెద్ద కీ రోల్ ప్లే చేశాడు. ఆ సిరీస్లో సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో 407 చేస్ చేస్తూ రిషబ్ పంత్ 97 రన్స్ స్కోర్ చేశాడు. సెంచరీ మిస్ అయిన ఆ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాని మాత్రం ఫుల్గా భయపెట్టేసింది. కానీ అసలైన సినిమా గబాలో జరిగింది. 32 ఇయర్స్గా ఆస్ట్రేలియా అక్కడ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇండియాకి 328 రన్స్ టార్గెట్. అందరూ డ్రా కోసం ఆడుతారని అనుకున్నారు. కానీ పంత్ తన మైండ్లో ఒకటే ఫిక్స్ అయ్యాడు, గెలవాలని. ప్రెజర్ని ఒక పక్క హ్యాండిల్ చేస్తూ రిషబ్ పంత్ అన్బీటెన్ 89 రన్స్ స్కోర్ చేసి మ్యాచ్ విన్నింగ్ షాట్ కూడా కొడతాడు. ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. కొన్ని వీక్స్ ముందు టీం నుంచి డ్రాప్ అయిన ప్లేయర్ ఇప్పుడు దేశం మొత్తానికి హీరో అయ్యాడు. రిషబ్ పంత్ అయితే ఇండియాకి పరువు కాపాడాడు అనే చెప్పొచ్చు మనం. మొత్తం అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో రిషబ్ పంత్కు 2022లో ఒక మేజర్ కార్ యాక్సిడెంట్ అవుతుంది. న్యూ ఇయర్ కోసం అని వాళ్ళ అమ్మకి సర్ప్రైజ్ చేద్దామని ఢిల్లీ నుంచి రూర్కేకి వెళ్తున్నప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మార్నింగ్ అరౌండ్ 5:30కి కార్ యాక్సిడెంట్ అవుతుంది. కార్ కంట్రోల్ తప్పి డివైడర్ని బలంగా ఢీ కొట్టింది. కిలీ ఆ యాక్సిడెంట్లో సర్వైవ్ అవుతాడు విత్ సమ్ సీరియస్ ఇంజరీస్. ఐపీఎల్ 2023 అయితే మిస్ అవ్వాల్సి వచ్చింది. 1.5 year రెస్ట్ తర్వాత తను ఐపీఎల్ 2024లో అయితే ఒక కంబ్యాక్ చేస్తాడు. అదే ఇయర్లో ఇండియాకు T20 వరల్డ్ కప్ కూడా గెలుస్తాడు. ఒక మేజర్ కార్ యాక్సిడెంట్ నుంచి ఒక T20 వరల్డ్ కప్ కంబ్యాక్ వరకు రిషబ్ పంత్ జర్నీ మనకు ఒకటే నేర్పిస్తుంది. లైఫ్ నేను అంత గట్టిగా కింద పడేసింది అనేది కాదు, నువ్వు మళ్ళీ అంత బలంగా మళ్ళీ పైకి లేచావు అనేది నీ నిజమైన గెలుపు అని.